ఇంకా అంతకంటే శిక్ష చాలా అంటే ఉంటుంది. షేమ్ గా ఫీల్ కావాలి అతను. ఎందుకంటే ఆయన నోటి కొట్టి వచ్చింది బయట వచ్చి మాట్లాడినట్టు మాట్లాడొచ్చు అంటున్నారు. వీళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే దాని పేరే పెద్దల సభ. మనం ఏమని పిలుస్తాం సార్ పురాతన కాలంలో? హౌస్ ఆఫ్ రాజ్యసభని మనం ఎల్డర్స్. పేరు పిలిచిన పెద్దల సభ అంటున్నాం. హోందాగా పెద్దరికంగా వ్యవహరించినప్పుడే కదా సార్ అక్కడ లాస్ట్ నాగబాబు గారు నిజంగా ఒక 40-45 సంవత్సరాల నుంచి మేము చెప్తాం సార్, మా మెగా అభిమాన దళపతి అంటారు సార్. పైకి ఆయన ఏ రోజు పబ్లిసిటీ కోరుకోకపోయినా, అంటే అన్నయ్య చిరంజీవి గారు కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ హీరోయిజము, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఉంటే, చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అనేటట్టు తయారు చేసి ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి స్టేట్ లెవెల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నిటిని ఐకమత్యం చేసి జరిగేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను ఏం చేస్తున్నారని చెప్పి మానిటరింగ్ చేసి, ఎక్కడన్నా 1-2 చిన్న పొరపాట్లు ఇలాంటి ఎప్పుడు జరగకూడదు, అభిమానుల మధ్య కానీ నాయకుల మధ్య ఉంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా వెనకుండి మాకు అన్ని అండదండలతో నడిపించినటువంటి దళపతి నాగబాబు గారు సార్. అట్ ది సేమ్ టైం పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కూడా అన్నయ్య ప్రజారాజ్యంలో కానీ, ఈరోజు తమ్ముడు జనసేన విషయంలో కానీ నిస్వార్థంగా, అంటే ముందు మనం పని చేయాలని చెప్పి ఆయన పెట్టుకున్నా కానీ ఎక్కడన్నా ట్వీట్ చేసినా చూడండి, ఒక జన సైనికుడు నాగబాబు అని పెట్టుకుంటా. అంటే నేను మీలో ఒకటిగా పనిచేస్తాను, నేను ఒక జన సైనికుడిగా ఉండడమే నాకు ఇష్టం, నా తమ్ముడు లేదంటే ఆయన అధ్యక్షుడు మీకెలాగో నాకు అలాగే అని చెప్పి అంత సూటిగా, అంత డౌన్ టు ఎర్త్ కార్యకర్తలతో కలిసిపోయి, నిజంగా కార్యకర్తల యొక్క క్షేమమే మన క్షేమం అంటూ వాళ్ళ మధ్యలో 100% మీకు తెలియని విషయం ఏంటంటే, పార్టీ అన్నాక ప్రతి పార్టీలో ఉంటాయి సార్, అది వైసీపీనా టీడీపీనా అని కాదు, చాలా ఇన్నర్స్ ఉన్నప్పుడు పర్సనల్ గా ప్రతి జిల్లాకు వెళ్ళి ఎక్కడైతే ఆయన తీసుకున్నటువంటి లిస్ట్ లో ఉంటుందో ఆ నాయకులను మొన్న ఎలక్షన్ కు ముందు కూర్చోబెట్టి అందరినీ సమన్వయపరిచి, మీరు ఆయన మనుషులు ఈయన మనుషులు కాదు, అందరం పవన్ కళ్యాణ్ గారి మనుషులమే, అందరం జనసేన పార్టీ మనుషులమే, మీరు ఇలా వర్గాలుగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరినీ ఏకతాటిగా సమన్వయపరిచి రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాల్లో పర్యటించి అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఇంత ఘన విజయానికి, ముఖ్యంగా జనసేన పార్టీ 100% రావడానికి చేసిన ప్రధాన భూమికల్లో ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి కూడా వెళ్దామండి. శ్రీకాంత్ గారు, హరివంశ్ నారాయణ సింగ్ గారు రాజ్యసభ వైస్ చైర్మన్ నిన్న తల వాచాలో చివాట్లు పెట్టారు. అది హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అండి. వీ నీడ్ టు మెయింటైన్ సమ్ డెకోరం. మనం పెద్దల సభలో కూర్చున్నప్పుడు మనం మాట్లాడవలసిన అంశాలేంటి, మనం లేవనెత్తాల్సిన అంశాలేంటి. ఓకే, విధానపరంగా మీరు ఆర్గ్యూ చేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా మాట్లాడవచ్చు. బట్ ఎన్డీఏ పక్షంలో ఉన్న తెలుగుదేశానికి చెందిన వాళ్ళు మీరు మాట్లాడండి, బయటకు వచ్చి మాట్లాడండి, పార్లమెంట్లో వెలుపల మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడండి, నోబడీ విల్ అబ్జెక్ట్ యూ. ఎందుకని అంత గతి తప్పి ఆయన మాట్లాడాల్సి వచ్చింది? ఎక్కడైనా వైసీపీ ఈజ్ లూజింగ్ ఇట్స్ సెన్సెస్? ఆ సందేహం అన్న కలుగుతోందా మీకు? తన స్పృహ వైసీపీ కోల్పోతోందా? 99 టీవీ వీక్షకులకి, వాసుదేవన్ గారికి, ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా శుభోదయం. సార్, ఎంతసేపు ఉన్న విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్లో మొటిక్కాయలు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి హైకోర్టులో వేసిన మొటిక్కాయల గురించి కూడా చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగానికి బ్రేక్ పడిందా లేదా? సజ్జల భార్గవరెడ్డి విషయంలో హైకోర్టులో ఊరట అంటున్నారు, మీరే చెప్పారు. దాంట్లో ఇది రెడ్ బుక్ రాజ్యాంగము అనేది బాగా అర్థమైపోయింది. అంటే ముందు నుంచి నేను ఒకటే చూస్తున్న వసుదేవన్ గారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో వారన్నీ ఒక్కటొక్కటి లడ్డు బోటు సోషల్ మీడియా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. జగన్ గారి ఫ్యామిలీ గురించి కానీ, ఇప్పుడు ఇంకొకటి గురించి కానీ, రేపు నిన్న అదాని జరిగినప్పటి గురించి కానీ, ఈ రోజు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదన్నా నిర్ధారణ అయ్యి ముందుకు పోతా ఉందా? ఏది పోవడంలే. ఓన్లీ ఊరికే అభియోగాలు చేస్తూ అందరినీ ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్ట్ చేస్తూ కూటమి ఏదైతే అన్ని చెప్పిన సూపర్ 6 అమలు పరచకుండా